ఈ రోజుల్లో మన సంబంధాలలో ఓ పెద్ద ప్రశ్న తరచుగా ఎదురవుతూ ఉంటుంది. మనం నిజంగా ఒకరికొకరు తోడుగా ఉంటున్నామా? కేవలం ఒకే గదిలో కూర్చోవడం సరిపోతుందా? లేక అంతకంటే ఇంకేమైనా అవసరమా? ఈరోజు మనం సాన్నిధ్యమంటే ఏంటో, దాని అసలైన శక్తి ఏంటో లోతుగా చూద్దాం. ఇది మనలో చాలా మందికి తెలిసిన సీనే కదా. ఒకే సోఫాలో పక్కపక్కనే కూర్చుంటారు, కాని ఎవరి లోకం వాళ్లది. ఒకరు ఫోన్లో మునిగిపోయి ఉంటారు, ఇంకొకరు ఏవో పాత ఆలోచనల్లో ఉంటారు. శారీరకంగా చూస్తే అంగుళం దూరంలో ఉంటారు, కాని మానసికంగా చూస్తే మైళ్ల దూరంలో ఉన్నట్టనిపిస్తుంది. అసలు ఈ దూరం ఎందుకొస్తుంది? మనం కలిసి ఉన్నాం కదా అని అనిపిస్తుంది, కాని ఎక్కడో ఏదో లోపం. దీనినే మనం సామీప్య భ్రమ అని పిలవచ్చు. అంటే దగ్గరగా ఉన్నామనే ఒక భ్రమలో బ్రతకడం, కాని అక్కడ అసలైన బంధం మాత్రం మిస్ అవుతుంది. దీన్ని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దానికొక పేరు కూడా ఉంది: నిర్జీవ సాన్నిధ్యం. అంటే మన శరీరం మాత్రమే అక్కడుంటుంది, కాని మన మనసు, మన ఎమోషన్స్, మన పూర్తి శ్రద్ధ అన్నీ వేరే ఎక్కడో ఉంటాయి. ఇదొక సంబంధాన్ని లోపలినుంచి నెమ్మలిగా తినేస్తుంది, దాని శక్తిని, దాని జీవాన్ని మొత్తం పీల్చేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అస్సలు విషయమేంటంటే, మనవాళ్లకి కావాల్సింది మన శరీరం కాదు, వాళ్లకి కావాల్సింది మన పూర్తి శ్రద్ధ, మన శక్తి, ఇంకా చెప్పాలంటే మన ప్రాణం, మన జీవశక్తి. అది ఇచ్చినప్పుడే ఆ బంధంలో ప్రాణం నిలుస్తుంది. సరే, మరి ఈ శ్రద్ధకు, ఈ అటెన్షన్కు అంత పవర్ ఎక్కడ్నించొస్తోంది? అసలు మన ఏకాగ్రత ఒక సంబంధాన్ని తిరిగి ఎలా బ్రతికించగలదో ఇప్పుడు చూద్దాం. పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు చెప్పిన ఈ మాట చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. చెల్లాచెదురుగా పడే సూర్యరశ్మికి పెద్ద శక్తి ఉండదు, కాని ఒక భూతద్దం దాన్ని ఒకేచోట కేంద్రీకరిస్తే అది నిప్పును పుట్టిస్తుంది. మన శ్రద్ధ కూడా అంతే. మన శక్తిని ఒకేచోట కేంద్రీకరించి మన బంధంలో వెచ్చదనాన్ని, అనురాగాన్ని పుట్టిస్తుంది. ఇంకోలా చెప్పాలంటే మన శ్రద్ధ ఒక రకమైన మానవ విద్యుత్తు లాంటిదన్నమాట. మనం మన పార్ట్నర్పై పూర్తి దృష్టి పెట్టినప్పుడు మన శక్తిని నేరుగా వాళ్లలోకి పంపిస్తున్నాం. అది వాళ్లకు ఎంతో బలాన్ని, భరోసానిస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. జస్ట్ మాటలతో సపోర్ట్ ఇవ్వడమనేది ఒక చిన్న నిప్పురవ్వలాంటిది. ఓకే, బావుంటుంది, కాని అది తాత్కాలికం. కాని మన పూర్తి శ్రద్ధను ఇవ్వడమనేది ఒక గాఢమైన భావోద్వేగ పునరుజ్జీవనం. అది వాళ్లను లోపలి నుంచి పూర్తిగా రీఛార్జ్ చేస్తుంది. అయితే ఈ నిర్జీవ సాన్నిధ్యాన్ని బ్రేక్ చేయడానికి, అసలైన కనెక్షన్ని క్రియేట్ చేయడానికి ఒక మార్గముందా? ఉంది. అది చాలా సింపుల్, కాని చాలా శక్తివంతమైన పరిష్కారం. అదే ఈ 7 నిమిషాల సాధన. అవును, మీరు విన్నది కరెక్టే. కేవలం 7 నిమిషాలు. రోజులో కొన్ని గంటలు కూడా కాదు, జస్ట్ 7 నిమిషాలు. ఇంత తక్కువ సమయంలో మన బంధాన్ని మార్చే శక్తి ఈ ప్రాక్టీస్కి ఉంది. మరి ఈ సాన్నిధ్య సాధన ఎలా చేయాలి? చాలా సింపుల్. 3 స్టెప్స్. ఫస్ట్, డిజిటల్ సూర్యాస్తమయం. అంటే కనీసం 20 నిమిషాల పాటు అన్ని ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు వేరే గదిలో పట్టేయాలి. సెకండ్, సాక్షిగా ఉండడం. మన పార్ట్నర్తో కూర్చుని వాళ్లు మాట్లాడుతున్నప్పుడు వాళ్ల కళ్లలోకి సూటిగా చూస్తూ వినాలి. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, అనుభూతి చెందడానికి వినాలి. అంటే తర్వాత ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచించడానికి కాదు. వాళ్ళు చెప్పే ప్రతి మాటని, ఆ భావాన్ని నిజంగా ఫీలవడానికి వినాలి. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది మామూలు సంభాషణ కాదు. ఇదొక ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక సాధన లాంటిది. అంటే మరో వ్యక్తి ఆత్మను ఎటువంటి అడ్డంకులు, జడ్జ్మెంట్స్ లేకుండా చూడటం, వాళ్లను వాళ్లుగా పూర్తిగా యాక్సెప్ట్ చేయటం. సరే, ఈ సాధనను రోజూ చేస్తే ఫైనల్గా ఏం జరుగుతుంది? మనం ఒక నెక్స్ట్ లెవెల్ కనెక్షన్కి వెళ్తాం. దానినే మనం అనునాద బంధం అంటాం. అనునాదమంటే ఏంటి అంటే, మన పార్ట్నర్తో మనం ఎంతలా సింక్ అయిపోతామంటే, వాళ్లు నోర్విప్పి చెప్పకముందే వాళ్ల ఎనర్జీలో వచ్చే చిన్న మార్పును కూడా మనం పసిగట్టేస్తాం. ఇది దాదాపుగా ఒక అతీంద్రియ శక్తిలాంటి లోతైన అనుబంధం. అద్భుతం కదా? దీనివల్లొచ్చే అతి పెద్ద బెనిఫిట్ ఏంటో తెలుసా? మన మధ్య బంధం అంత బలంగా ఉన్నప్పుడు బయట ప్రపంచం నుంచొచ్చే డిస్ట్రాక్షన్స్, అవే ఫోన్లు, వేరే ఆలోచనలు అన్నీ వాటి పవర్ను కోల్పోతాయి. మన కనెక్షన్ ముందు అవన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. అంతిమంగా జరిగే పరివర్తన ఇదే. కేవలం ఒకే ఇంట్లో ఉండే రూమ్మేట్స్లా కాకుండా ఒకరి ఆత్మనొకరు అర్థం చేసుకునే ఆత్మ సహచరులుగా మారతామన్నమాట. ఆ ప్రయాణం చూడండి, ఎక్కడనుంచి ఎక్కడికో. సో
ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి నిజమైన సాన్నిధ్యం మన సంబంధాలలో ఎలాంటి అద్భుతాలు చేయగలదు, అది మన జీవితానికి ఇంకెంత అర్థాన్నివ్వగలదు.